అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయ్ కుమార్ గారు రావడం జరిగింది వెంకటాచలం నుంచి. మీకు పరిచయ కృతజ్ఞతలు. మనము సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది కదా మీరు. దీంట్లో మనం కోనారం 12,368 వరి రకం వేయడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు, మీరు కేఎన్ఎం 1630 చేస్తున్నారు కదా, ఆ సీడ్ కూడా ఆయన క్రియేట్ చేసింది. 1638, కేఎన్ఎం 12,368, కేఎన్ఎం 7715, కేఎన్ఎం 12,510 ఇలా ఎన్నో వరి వంగడాలు వేయడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకు వరం బ్రదర్ అయ్యి కోనారం వరి రకాలు మన నెల్లూరు జిల్లాకి బ్రదర్. ఇది ఈ రెండో కాపు మన నవంబర్ అక్టోబర్లో మనం వేస్తాం. ఏది తెలంగాణ సోనా RNR 15048, BPT 5204 ఇలా రకరకాలుగా వేస్తాం. కానీ ఈ టైంలో పైరు పడిపోకూడదు. ఎండలకి, గాలికి, వానకి, చలికి అన్నిటికీ తట్టుకొని నిలబడే వరి వంగడాలు కోనారం వరి వంగడాలు మన నెల్లూరు జిల్లాకు ఒక వరం. అది నూతన వరి వంగడాల గురించి చెప్తే, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. అల్వల్లో ఉంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న సార్ కనుక్కున్నటువంటి సిద్ధాంతం అది. ఇప్పుడు 25 కేజీల పైనుండే మట్టి పారతో తీసుకొని 2.5 అడుగుల లోపల మట్టి, ఇప్పుడు దెబ్బలు ఉంటాయి కదా బయట కళ్ళంలో, 2.5 అడుగుల లోపల మట్టి ఒక 25 కేజీ, ఒక ఎకరాకి తీసుకొని ఒక పట్ట పరిచేసి లోపల మట్టి దాని మీద పోసి 6 లీటర్ ఆమదం దాంట్లో కూడా వేసి బాగా మర్దం చేసేసి 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఇంగ్రీడియంట్స్ అని కలిపి డైరెక్ట్ పొలాలు స్ప్రే చేయాలి. పురుగులు, చీడపేడలు అనేవి నశిస్తుంటాయి. అదేవిధంగా మొలకల ద్రావణం యూజ్ చేయాలి. మనం మొలకల ద్రావణం ఎందుకంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. మొలకల ద్రావణం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒడ్లు, గోధుమలు వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి కదా, వాటిని మిక్స్లో పేస్ట్ చేసుకోవాలి. అదే ద్రావణం, మొలకల ద్రావణం. 2 కిలోల ఒడ్లు, 2 కిలోల గోధుమలు సరిపోద్ది. కుంకుడుకాయలు అయితే అర కేజీ చాలు. వాటిని తీసుకొని వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత వాటిని మిక్స్లో పేస్ట్ చేసుకుని ద్రావణం చేసుకోవాలి. 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 25 కేజీల పై మట్టి, 25 కేజీల 2.5 అడుగుల లోపల మట్టి, 6 లీటర్ ఆమదం. పురుగులు, చీడపేడలు ఉంటే ఆమదం యూజ్ చేయాలి. పురుగులు, చీడపేడలు లేకపోతే ఆమదం అవసరం లేదు. కుంకుడుకాయ రసం మ్యాండేటరీ. సోయాబీన్స్ కూడా వేస్తున్నారు, అది కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని 200 డ్రమ్ము నీళ్ళలో కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడం. ఇప్పుడు వర్షం పడితే ఏ విధంగా అయితే మొక్క తడుస్తుందో, ఆ విధంగా మనం స్ప్రేయింగ్ చేసుకుంటాం. అదే నెంబర్ 1. చాలా మందికి డౌట్, అసలు ఎందుకు పురుగులు, చీడపేడలు చనిపోతాయంటే లివర్, లంగ్స్ ఉండవు వాటికి. ఎప్పుడైతే మట్టి ద్రావణం మనం కొట్టినప్పుడు పొలాల్లో ఆకు మీద సన్నని ధారణ పడద్దు మొక్క మీద. ఎప్పుడైతే ఆ పురుగులు, చీడపేడలు తిన్నప్పుడు దానికి డైజెషన్ కాక లివర్, లంగ్స్ ఉండవు. ఇప్పుడు మనం మనుషులో మనకి లివర్, లంగ్స్ ఉంటాయి, వాటికి లివర్, లంగ్స్ ఉండవు. ఎప్పుడైతే అది తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోతాయి. ఆ విధంగా ఒకవేళ అవి ఇప్పుడు మామూలుగా మనం ముక్కు ద్వారా, నోటి ద్వారా గాలి తీసుకుంటాం. పురుగులు కానీ, చీడపేడలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి, వాటికి పోయి గిలగిల కొట్టుకుంటాయి. ఎట్ట చేసుకున్న మట్టి ద్రావణం స్ప్రేయింగ్ ఓ మాత్ర శక్తి. ఈ విధంగా ఆ పేటెంట్ ఆయన పొందడం జరిగింది. జెనీవాలో కూడా ఆ పేటెంట్ ఇప్పుడు ఎవరికైనా వచ్చినా కూడా ఆలోచన అది సివిఆర్ గారికి చెందుతాం. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఆ సిద్ధాంతం కనుక్కున్నటువంటి ఆయన. ఇప్పుడు మామూలుగా వ్యవసాయంలో ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఏం మిగలదు, ఏం ₹1 కూడా మిగలటం. ఈ కుంటుపడుతున్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నారు సివిఆర్ గారు. మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ. మనం కొనుక్కుంటే ఏమంటే ఆమదం కొనుక్కుంటాం, గోధుమలు కొనుక్కుంటాం, కుంకుడుకాయ కొనుక్కుంటాం, అయిపోయింది. మనం మా లోపల మట్టి, పై మట్టి యూజ్ చేస్తాం. వాటర్ ఎదురుగా మనకే ఉంటుంది, ఒడ్లు మనకే ఉంటాయి, ఇది పండించేది ఊరైపోయినా. అలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ప్రతి 10 రోజులకు ఒకసారి. ఇంకోటి ఏంటంటే పెద్దరు, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 వేసాం మనం 2022, 2023 ప్రాంతంలో. తుఫాను ఇంకొక 10 రోజులు వరి కోతకు వస్తున్నప్పుడు తుఫాను, భయంకరమైన తుఫాను, అన్ని మిగతా అయినా పడిపోయినాయి. సివిఆర్ మాత్రం అసలు పళ్ళ నిటారుగా ఉంది. నేను సార్ కూడా ఫోన్ చేసి చెప్పాను, వడగండ్ల వాన వచ్చినా కూడా పడిపోద్ది పైరు. అంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయి మనకి ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు. అసలు పడిపోలేదు బెదర్, అది ఎట్టుంది అట్టే ఉంది. మిగతా కెమికల్స్ ఫార్మింగ్ చేసిన పడిపోయినాయి. అంటే పంచభూతాల భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంలో 2 ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం మనం. భూమి అంటే మట్టి, నీరు, ఈ 2 ఎలిమెంట్స్ యూజ్ చేసి మనము చేయడం జరుగుతూ ఉంటుంది దాదాపు 2021 నుంచి. ఇంకో విషయం ఏంటంటే టీమ్ మెంబర్స్, అంటే మన టీం అంటే ఒక్కడే సాధించలేం, ఏమి సాధించలేం. అది ఒక సంస్థ. టీం మెంబర్స్ కూడా నాకు నాన్న కానీ, చిన్నాన్న కానీ, ఇలా చౌటూరు వెంకయ్య కానీ, ఇలా కొమ్మరిగారు దుర్గారావన్ కానీ, ఇలా ఎంతోమంది టీం మెంబర్స్ ఒక సహాయ సహకారాలతో మనం 2021 నుంచి మనం చేయడం జరుగుతూ ఉంది. మీరు కూడా చేయండి బ్రదర్, చేసి దాంట్లో విజయాలు సాధించాలా. ఏంటంటే మనం కన్వర్ట్ అయ్యాలా, ప్రతి దాంట్లో మార్పు రావాలా. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగంలో కూడా ఈ సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ క్యూ మెథడ్ కానీ, ఈ సివిఆర్ మెథడ్ కానీ ఇలా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి ప్రకృతి వ్యవసాయాలు. అంటే ప్రకృతి వ్యవసాయం చేయాల నెక్స్ట్ జనరేషన్కి మనం
మంచి భూమి, మంచి నేల ఇచ్చే వాళ్ళగా ఉండాలి మనం. అంటే ఆస్తులు అంతస్తులు కాకుండా మంచి ఆరోగ్యం, మంచి భూమి ఇది. ఇంకేమైనా డౌట్ ఉన్నాయి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మీకు? ఓకే, అవునా? ఓకే థ్యాంక్ యూ బ్రదర్. మీరు అభిమానంతో ఇంత దూరం రావడం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు బ్రదర్.